వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దైవంతో సమానం. ఇటువంటి పరిస్థితుల్లోనైనా వైద్యులు తమ వైద్య వృత్తిని పాటించాలి. ప్రజల ప్రాణాలను కాపాడడమే వైద్యుల ప్రథమ కర్తవ్యం కావాలి. ఇక ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ నుండి దర్శి నియోజకవర్గానికి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ఇంతకీ అసలు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ నుంచి దర్శిలో పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న సమయంలో ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతూ సి సెక్షన్ ఆపరేషన్ చేయడానికి వైద్యులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక గర్భిణికి సిజేరియన్ చేసి తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు కాపాడారు. దర్శి మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకటరమణ అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో దర్శిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో అందుబాటులో గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ఆమెను ఒంగోలుకు కానీ గుంటూరుకు కానీ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి సమయం కానీ అందుకు కావాల్సిన ఆర్థిక వనరులు కానీ వారికి లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దృష్టికి ఈ విషయం సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి గర్భిణీకి అత్యవసర ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఎన్నికల సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ప్రత్యర్థుల మీద గెలుపు సాధించడానికి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన మానవత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్గా తన ధర్మాన్ని నిర్వర్తించారు. గర్భిణీ తాలూకు కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా పలువురు గొట్టిపాటి లక్ష్మి అందించిన సేవలను కొనియాడారు.